వ్యర్థం, సిగరెట్టు, గుట్కా, తంబాకు, జరదా, మద్యం, చెడు అలవాట్లు, అదేవిధంగా హరాం సంపాదన, హరాం విషయాలు, ఎంటర్టైన్మెంట్, టైంపాస్ ప్రోగ్రాంలతో జరిగే అనేక రకాల చెడు కార్యక్రమాలు, మరియు మనకు సంబంధం లేని, మనకు అవసరం లేని అనేక రకాల విషయాలు, మరియు నేరాలు, ఘోరాలు, మోసాలు, అక్రమాలు, అన్యాయాలు, ఏవైతే వ్యర్థమైన విషయాలు అనేకం ఉన్నాయి, వీటికి దూరంగా ఉండండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తూ ఉన్నారు. మరి ఖురాన్లో 23వ అధ్యాయం 3వ వాక్యం కూడా మీరు చదివి తెలుసుకోండి. అనుమతి లేకుండా ఇతరుల యొక్క ఇళ్లల్లోకి ప్రవేశించకండి అని కూడా చెప్పడం జరిగింది. అనుమతి లేకుండా ఇతరుల యొక్క ఇళ్లల్లోకి ప్రవేశించకండి అని చెప్పడం జరిగింది. అల్లాహ్ను మాత్రమే విశ్వసించే వారికి అల్లా చాలు. అల్లాహ్ను మాత్రమే విశ్వసించే వారికి, అల్లాహ్ను మాత్రమే ఆరాధించే వారికి అల్లా చాలు. అల్లాయే వారికి భద్రత కల్పిస్తాడు. 24వ సూరా 55వ వాక్యం. అల్లాహ్ను మాత్రమే విశ్వసించే వారికి అల్లా చాలు. అల్లాయే ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ అల్లానే భద్రత కల్పిస్తాడు. 24వ సూరా 55వ వాక్యం ఇది. ఇక భూమిపై వినయంగా నడవండి, నిక్కుతూ నీలుగుతూ గర్వంగా ఇలా నడవకండి, మీరు ప్రశాంతంగా నడవండి. నడిచే పద్ధతి, చూసే పద్ధతి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్పడం జరిగింది. 25వ అధ్యాయం 63వ వాక్యం. ఇక ఈ లోకంలో నీకున్న వాటాను నిర్లక్ష్యం చేయకు. ఈ లోకంలో ఒక మానవుడిగా, అల్లాహ్ యొక్క భక్తుడిగా, ఒక పౌరుడిగా, ఒక తండ్రిగా, లేదా స్త్రీ అయితే తల్లిగా, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, ఎవరెవరికి అత్త, మామ, అమ్మ, నాన్న, ఎవరైతే ఒక నాయకుడు, ఒక లీడరు, ఒక వ్యక్తి, ఒక సాధారణ పౌరుడు, లేదా ఒక నాయకుడు, లేదా ఎవరికి ఏ విషయంగా ఈ లోకంలో అల్లాహ్ తాలా ఏదైతే ఇచ్చాడో ఆ యొక్క వాటాను నిర్లక్ష్యం చేయకండి అని చెప్తున్నా. అల్లాహ్తో పాటు వేరే వాటిని అల్లాహ్కి ఆపాదించవద్దు. లా ఇలాహ ఇల్లల్లా, అల్లాహ్తో పాటు సృష్టికర్త అనేవాడు ఒకే ఒక్కడు, ఆయనతో పాటు వేరే వాటిని ఆయనకి కల్పించి ఆరాధించవద్దు అని ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 28వ అధ్యాయం 88వ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నారు. లా ఇలాహ ఇల్లల్లా, సృష్టికర్త అనేవాడు ఒకే ఒక్కడు. ఆయన అరబ్బీ భాషలో అల్లా అని అంటారు, తెలుగులో దేవుడు, ఇంగ్లీష్లో గాడు, లాడు, ఇట్లా మరి ఇబ్రూ లాంగ్వేజ్లో లేదా అరామిక్లో అల్లా, యెహోవా, లేదా ఇలా అనేక రకాల భాషల్లో అనేక రకాలుగా పిలుస్తారు. మరి ఆ సృష్టికర్తని అరబ్బీ భాషలో అల్లా అని అంటారు, లేదా తెలుగులోకి వస్తే ఆయన్ని దేవుడు అనొచ్చు. మరి ఈ యొక్క దేవుడితో పాటు, సృష్టికర్తతో పాటు ఆయన సృష్టించిన వేరే వాటిని కూడా దేవుడిగా అనుకొని ఆయనతో పెట్టి ఆరాధించకండి, ఆ సృష్టికర్తను మాత్రమే ఆరాధించండి అని చెప్తూ ఉన్నారు. ఆ సృష్టికర్త ఏమేమి సృష్టించాడు,